వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు, వాళ్ళ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్ళకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి 50,000, 60,000, 70,000 జీతం ఇవ్వడం, ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం, ఆ పాఠశాలలో 6-7 మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు, ఒక విద్యార్థి మీద 80,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అని యావరేజ్గా. ఈ 80,000 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది? నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు, కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా శాలరీస్ మీదనే పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది.